నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో కీర్తిశేషులు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు చిలకలడోన పూలచింత సోగనూరు ఎత్తిపోతల పథకాల నుంచి రైతులకు సాగునీరు పుష్కలంగా అందించేవారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు చిన్న మైనర్ రిపేర్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసి రైతులకు సాగునీరు విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో జీడిమెట్ల, కడిమెట్ల, నందవరం, గోనెగండ్ల సొసైటీలో లోన్లు రైతులకు తీసుకునే విధంగా అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. రానున్న 19వ తేదీ కర్నూలు పట్టణంలో జెడ్పీ కౌన్సిల్ జరుగుతోందని అక్కడ రైతులకు రోడ్ల విషయంపై చర్చించుతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా రైతాంగానికి నదిలో నీళ్లున్నప్పుడు లిఫ్ట్ చేసి ఈ స్కీమ్ ద్వారా గత ప్రభుత్వంలో ఎంతటి దుస్థితి అంటే ఓఎండ్ఎం అంటే కనీసం మేనేజ్మెంట్ చేయడానికి కూడా, ఆపరేషన్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ కూడా ఆపరేటర్ లేరు. అదే రకంగా ఈరోజు ఇక్కడ సమీక్ష చేసినప్పుడు ఏదైతే మనకు చిలకలడోన, పూలచింత, సోగునూరు ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో రైతులకు అందరికి కూడా ఈరోజు వెంటనే ఏర్పాట్లు చేసి నదిలో నీళ్లున్నప్పుడు ఆ ఆయకట్టు రైతులకు అందించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ రివ్యూ కూడా చేయడం జరిగింది. రెండోది వచ్చినప్పుడు సొసైటీలు, ఈరోజు సొసైటీలో చూస్తున్నారు దాదాపుగా ఇటు కడిమెట్లు కావచ్చు, అదే రకంగా నందవరం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గోనెగండ్ల కావచ్చు, ఈ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని గత ప్రభుత్వంలో గవర్నమెంట్ లోన్లు తీసుకోండి అని చెప్పి బ్యాంకర్లు కూడా ఈరోజు మెప్మా డిపార్ట్మెంట్తో కొంతమందికి లోన్లు తీసుకొని ఎన్పిఎస్ ఏవే ఉన్నాయి, ఎక్కడెక్కడ రైతాంగాలకు కావాల్సినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. కేడిసిసి ద్వారా డిసిసిబి ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ లోన్లు ఎన్ని కావాలా, రైతులకు ఏ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సొసైటీలు మొత్తం కూడా ఒకసారి సమీక్ష చేయడం జరిగింది. రానున్న 19వ తేదీ ఎట్లాగో జెడ్పీ మీటింగ్ జరగబోతోంది కర్నూలులో. దాంట్లో ఈ డీసీఓ అధికారులు కానీ అందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి నిధుల విషయంలో కూడా ఎంత మటుకు కేటాయిస్తారో, రైతులకు ఎలా లోన్లు అందించాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది.